దారికి వస్తే వదిలేస్తా, లేదంటే వెంటాడతా. ఇదే అమెరికా అధ్యక్షుడి వైఖరిగా కనిపిస్తోంది. మొన్నటిదాకా పన్ను మోత మోగిస్తామంటూ కెనడా, మెక్సికోలోని వాయించిన ట్రంప్ తాజాగా పన్ను పెంపుని మరో నెల వాయిదా వేశారు. అయితే ఈలోపే కెనడా ప్రైమ్ మినిస్టర్ ట్రూడోని టార్గెట్ చేశారు. మరోసారి ఎన్నికలు గెలిచేందుకు ట్రూడో పన్ను పెంపుని వాడుకుంటున్నారంటూ ఆరోపించారు. దీంతో కెనడా ప్రైమ్ మినిస్టర్ కంటతడి పెట్టాల్సి వచ్చింది. ఇది కదా ట్రంప్ ఎఫెక్ట్ అంటే అనిపించేలా ఈ సీక్వెన్స్ అంతా సాగింది. ట్రంప్ దెబ్బకి కంటతడి పెట్టిన ట్రూడో, కెనడా కోసమే పనిచేశా, ప్రజలను వదిలేయలేదు, ఇకపైన కింద పడేయను. కొన్ని రోజుల్లో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్న జస్టిన్ ట్రూడో విలపిస్తూ చెప్పిన మాటలివి. కెనడా, మెక్సికోపై ట్రంప్ టారిఫ్ దెబ్బ వేసినప్పటి నుంచి ఎక్కడా తగ్గకుండా వ్యవహరిస్తోన్న ట్రూడో ఇప్పుడు మాత్రం భిన్నంగా స్పందించారు. తీవ్రమైన నిస్పృహతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా జరిగిన పరిణామాలపై మాట్లాడిన జస్టిన్ ట్రూడో ట్రంప్ టారిఫ్కు గట్టిగా బుద్ధి చెప్తామని, ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ చెప్పారు. అసలు కెనడా, మెక్సికోని టార్గెట్ చేయడంపై చాలా రోజులుగా ట్రూడో వ్యతిరేకంగా ఉన్నారు. తమ రెండు దేశాలు బలంగా లేకపోతే అమెరికా ఫస్ట్ అనే స్లోగన్కు అర్థం లేదు అన్నారు. అయితే అసలు పన్నుల మోతకి కారణమే ట్రూడో అని, దాన్ని అడ్డం పెట్టుకుని తిరిగి పదవిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. దీనిపైనే ట్రూడో స్పందిస్తూ తనకి వ్యక్తిగత ప్రయోజనం కంటే కెనడా దేశమే ముఖ్యమంటూ చెప్తూ ఇలా కంటతడి పెట్టారు. రీసెంట్ గానే మెక్సికో ప్రెసిడెంట్ గా క్లౌడియా షీన్బామ్ కెనడా ప్రధానితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కెనడా, మెక్సికోపై పన్నుల మోతని మరో నెల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కెనడాని 51వ అమెరికా రాష్ట్రంగా ట్రంప్ వర్ణిస్తున్నప్పటి నుంచే ట్రూడో ఆయనకి వ్యతిరేకంగా గళమెత్తారు. అమెరికాలో కార్చిచ్చు ఆర్పడానికి కావాలంటే తాము సాయం చేస్తామని 2 నెలల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత బై కెనడా, బ్యాన్ ఆన్ అమెరికా ప్రోడక్ట్స్ అంటూ తమ దేశంలో పిలుపిచ్చారు. ఇలానే యుక్రెయిన్కి, యూరప్ యూనియన్కి కూడా స్నేహ హస్తం చాచారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాని వేటాడుతున్నట్లు వరుస సుంకాల ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలోనే పదవి చివరి కాలంలో ఇలా ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.